జుబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేమందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత కొన్ని దశాబ్దాలుగా బీసీలందరూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. రాజకీయంగా కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు, బీసీలు వెనుకబడి ఉన్నారు. దీన్ని గుర్తించినటువంటి మా ముఖ్య నాయకులు, మా పార్టీ అధ్యక్షులు, ఏఐసిసిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు బీసీలకి అన్యాయం జరుగుతున్నది మన భారతదేశంలో అని వాళ్ళు ముఖ్యంగా మన తెలంగాణలో 42% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు నడుం బిగించుకున్నారో అది దానికోసం మా పార్టీ మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కూడా ఏ విధంగా అయినా కానీ మనం బీసీలకి న్యాయం చేయాలి, 42% బీసీలకు ఇవ్వాలని కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నందుకు నిదర్శనమే ఈ జుబ్లీహిల్స్లో ఇచ్చినటువంటి టికెట్. మేము దీనికి ప్రత్యేకంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు యూత్కి ప్రాధాన్యత ఇస్తా అన్నాడో అది ఆమె ముఖ్యంగా ఈ టికెట్ జుబ్లీహిల్స్లో ఒక యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గారికి ఇచ్చినందుకు మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అన్ని వర్గాలైనటువంటి అన్ని కులాల వారు కూడా ఇప్పుడు కష్టపడి కూడా ఈ జుబ్లీహిల్స్ ఎలక్షన్లో అందరం గడప గడపకెళ్ళి కష్టపడి ఎట్లన్నా సరే ఒక బీసీ బిడ్డని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అదొక ఎగ్జాంపుల్గా నిల్చోలే, ఒక బీసీ బిడ్డను ఒక మెజారిటీతో గెలిపేయాలని కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని కోరుకుంటున్నాం.